నమస్తే, నేను మీ తేజ. రీసెంట్గా తమిళనాడు రాష్ట్రంలో ఒక 9 మంది పోలీస్ ఆఫీసర్స్ కి ఉరిశిక్ష వేస్తుంది. అయితే అసలు వాళ్ళందరినీ కూడా మరణ శిక్ష వేయడానికి గల కారణం ఏంటి? ఇద్దరిని లాకప్ డెత్ చేశారనే వార్త కూడా బయటకు వినిపిస్తుంది. అసలు దీని గురించి క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే సార్, అంటే ఇప్పుడు ఇది ఒక సంచలనమైన వార్త సార్. ఇది 9 మంది పోలీస్ ఆఫీసర్స్ ని ఉరిశిక్షకి ఇచ్చేసారంటూ కూడా చెప్పి 9 మంది పోలీస్ ఆఫీసర్ని ఒక్కసారిగా ఉరిశిక్ష వేయడం అనేది దేశంలోనే ఫస్ట్ టైం గా చెప్పుకోవచ్చు. ఇది ఒక సంచలనం సృష్టించిన వార్త. ఇది అసలు ఎందుకు వేశారు, వీళ్ళు చేసిన నేరం ఏంటి, వీళ్ళకి ఇంత స్థాయిలో శిక్ష వేయడం వెనకున్న కారణాలు ఏమిటి? ఎందుకంటే లాకప్ డెత్లు అనేవి వెరీ కామన్ మనకి. పోలీసుల వైలెన్స్ అనేది వెరీ కామన్. కానీ అంత వైలెన్స్ చేసినా పోలీసులకు శిక్షలు పడవు. మహా అంటే వాళ్ళని సస్పెండ్ చేస్తారు. సస్పెన్షన్ అంటే ఒక రకంగా పెయిడ్ హాలిడే లాంటిది. అది నేను పర్సనల్గా 5 ఏళ్ల పాటు పౌర హక్కుల సంఘంలో పనిచేసినప్పుడు నేను అనేక లాకప్ డెత్ల్లో పనిచేశాను. ఆ పోలీసుల్ని సస్పెండ్ చేయించాం. మేము ధర్నాలు చేసి రాస్తారోకో చేసి సస్పెండ్ చేయిస్తే వాళ్ళు మాకు కనపడినప్పుడు నవ్వుతూ మాట్లాడేవాళ్ళు మాతో. మీరు మంచి పని చేశారు సార్, మేము మంచి హాలిడే వేస్తున్నాం, ట్రిప్పు 4 రోజులు పోయినాక ఇవన్నీ అయిపోయి మాకు సస్పెన్షన్ ఎత్తేసి జీతం ఇస్తారని చెప్పేవాళ్ళు. అంతే వాళ్ళకి పనిష్మెంట్ అంటే. లేదంటే ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ కి ట్రాన్స్ఫర్ జరుగుతాయి, అంతకంటే శిక్షలే పడవు. అలాంటిది ఫస్ట్ టైము 9 మందికి అది కూడా ఉరిశిక్ష వేయడం అనేది ఒక రకమైన ఎప్పుడు జరగని ఒక సంఘటన. అసలు దీని వెనక దారితీసిన పరిస్థితులు ఏంటనేది మాట్లాడుకున్నాం. ఇది 2020 జూన్ 19వ తేదీ. అప్పుడు మనందరికి తెలుసు లాకప్ ఉంది, లాక్డౌన్ ఉంది. ఈ లాక్డౌన్ లో కర్ఫ్యూలు పెట్టారు, ఎక్కడికక్కడ నైట్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు. షాపులు ఇప్పటి వరకే తెరవాలి, ఇలాగంతా పెట్టారు దేశవ్యాప్తంగా. తమిళనాడులో కూడా రాత్రి 7:30 వరకు ఎప్పటికో అంతవరకే పెట్టారు టైమింగ్స్. రెండోది, ఆ టైంలో పోలీసులకు విచ్చలవిడి అధికారాలు కూడా ఇచ్చారు. రోడ్లు ఎవడు కనబడితే వాళ్ళని లాఠీలతో కొట్టడం, ఇవన్నీ కూడా మనం కూడా చూసాం. ఇక్కడ కూడా హైదరాబాద్ లో కూడా లాఠీలతో దెబ్బలు తినేవాళ్ళు చాలా మంది. సో అలాగంతా, ఎందుకంటే పోలీసులకి ప్రెజర్ ఉంటుంది ఆ టైంలో. వాళ్ళు కరోనా ఉన్నా కూడా పని చేయాల్సి వస్తుంది, డ్యూటీ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి అర్ధరాత్రి అపరాత్రి అనుకున్న పని ఆ కోపంతో జనం మీద చూపించేవాళ్ళు వాళ్ళు. అలాగా ఇక్కడ ఇది సాతాంకులం అనే ఏరియా అన్నమాట, ఒక స్మాల్ టౌన్, తూత్తుకుడి జిల్లా, తమిళనాడులో. సాతాంకుడి అనే గ్రామం, టౌన్. అక్కడ కామరాజ్ చౌక్ అని ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఒక తండ్రి కొడుకులు ఒక మొబైల్ షాప్ నడుపుతున్నారు. జయరాజ్ అతని పేరు, తండ్రి పేరు, 59 ఏళ్ళు. బెన్నిక్ అనే ఆయన కొడుకు 31 ఏళ్ళు. బెన్నిక్ అండ్ జయరాజ్ ఇద్దరు తండ్రి కొడుకులు. వీళ్ళు షాపు నడుపుతున్నారు. అయితే ఆ టైంలో పోలీసులు వచ్చారు. సిఐ శ్రీధర్, ఎస్ఐ బాలకృష్ణ, కానిస్టేబుల్ ముత్తురాజు, వీళ్ళు ముగ్గురు వచ్చి నువ్వు ఇంకా మూసేయలేదు షాప్ అని గొడవ పెట్టారు. సరే ఇంకా టైం ఉంది కదా అని తనేదో ఆర్గ్యూ చేశాడు. మాతోనే ఆర్గ్యూ చేస్తావరా కొడక అని చెప్పి బూతులు తిట్టి అతన్ని వేసి జీపులు ఎత్తేసుకుని వెళ్ళారు. అప్పుడు వీళ్ళ కొడుకు పక్కన ఎక్కడో వేరే షాప్ లో ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాడు. ఎవరో వచ్చి చెప్పారు మీ నాన్నని పోలీసులు ఎత్తుకెళ్లారని. దాంతో ఈ బెన్నిక్ అనే అబ్బాయి ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని బైక్ వేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వెళ్తే కొడుతున్నారు అప్పటికే ఇతన్ని. సార్ ఇదేం సార్ అన్యాయము, అతను షాపు మీరు టైము ప్రకారమే కదా, మేము మూగిపోతుంటే మీరు వచ్చారు, ఇట్లా కొట్టడం ఏంటి సార్, ఏదన్నా ఉంటే కోర్టుకు పెట్టండి అది ఇదని తను మాట్లాడాడు. కొడుకు యంగ్ గై కదా, గట్టిగా మాట్లాడాడు. కళ్ళ ముందు నాన్నను కొడుతుంటే తట్టుకోలేక, ఏంట్రా మాకే ఎదురిస్తావా నువ్వు అని, వెయ్యి కూడా లోపల అని చెప్పేసి వేసేసి ఇంకా రాత్రి 10 గంటల ప్రాంతం, అంటే వీళ్ళు తీసుకుంది 7:30 కదా, 7:30 గంటల నుంచి అర్లీ మార్నింగ్ 3 వరకు 9 మంది పోలీసులు మార్చి వాళ్ళు అలసిపోతున్నారు అనమాట. ఒకడు కొడితే అలసిపోతాడు, ఇంకొకటి పోయి కొట్టడం. అలాగా రాడ్లతో లాఠీలతో వాళ్ళ విచ్చలవిడిగా కొట్టిపారేశారు. కొట్టి 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 వాళ్ళకి రక్తం కారిపోయింది. ఆ కారి గోడల మీద నేలంతా రక్తం తడిచిపోతే మళ్ళీ వాళ్ళ బట్టలే, ఎందుకంటే బట్టలిప్పి కొట్టారు వీళ్ళని, మళ్ళీ వాళ్ళ బట్టలే వాళ్ళకి ఇచ్చి వీటిని క్లీన్ చేయమని వాళ్ళ దగ్గరే చేయించారు. తర్వాత మధ్యలో గుదం మార్గంలో రాడ్లు దింపారు లోపలికి.
పైకి. సో ఇలాగా వాళ్ళ అంటే లోపలంతా అవయవాలంతా విచ్ఛిన్నం అయిపోయినాయి, లంగ్స్ చెడిపోయినాయి, కిడ్నీలు ప్రాబ్లం వచ్చేసింది, వాళ్ళు లేసే పరిస్థితి లేరు. అంత కసిగా కొట్టారు వాళ్ళిద్దరిని. కొట్టిన తర్వాత అర్లీ మార్నింగ్ మరుసటి రోజు 21వ తేదీ వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు. మామూలుగా హాస్పిటల్లో ఇవన్నీ పరీక్షించి గాయాలు ఉన్నాయి ఇవన్నీ రాయాలి, అవేం రాయకుండా ఫిట్ అని రాసేశారు, బాగున్నారని రాసేశారు. తర్వాత మేజిస్ట్రేట్ అప్పట్లో కోర్టుకి తీసుకుపోయే పరిస్థితి లేదు కాబట్టి వీడియో కాల్ ద్వారా వీళ్ళని ప్రవేశపెట్టారు. కనీసం మేజిస్ట్రేట్ కూడా దాన్ని పరిశీలించి వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది, అవేం పట్టించుకోకుండా మేజిస్ట్రేట్ రిమాండ్కి పెట్టేశాడు. తర్వాత జైలుకి తీసుకెళ్లారు. జైల్లో కూడా ఫస్ట్ లో మొత్తం చెక్ చేస్తారు, హెల్త్ ఎలా ఉంది, మా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఎలా ఉంది, అవన్నీ వాళ్ళకి అన్ని తెలుసు, కొట్టారు ఇవన్నీ. కానీ వాళ్ళు ఏమి జరగనట్టుగా ఫిట్ అని వాళ్ళు రాసుకొని జైల్లో పెట్టేశారు. సో అంటే ఎన్ని వ్యవస్థలు కుమ్మక్కైనాయి చూడు, డాక్టరు కుమ్మక్కయ్యారు, మేజిస్ట్రేట్ కుమ్మక్కయ్యాడు, జైలు అధికారులు కుమ్మక్కయ్యారు, అందరు కలిసి వీళ్ళని జైల్లో పెట్టేశారు. కానీ జైల్లో వీళ్ళు వాళ్ళు ఆరోగ్యంగా లేరు కదా, లేనప్పుడు వాళ్ళు పడిపోతున్నారు, నొప్పులు విపరీతంగా, బాడీ పెయిన్స్, లోపలంతా రక్తం గారుతుంది. దాంతో జైలు ఇక్కడ చచ్చిపోతే మళ్ళీ మన మీదకి వస్తుందని జైలు అధికారులు ఈ తూత్తుకుడి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళని తీసుకెళ్తే ముందుగా కొడుకు చనిపోయాడు, మరుసటి రోజు తండ్రి చనిపోయాడు. ఎందుకంటే వాళ్ళకి విపరీతంగా లోపల ఇంటర్నల్ బ్లీడింగ్, ఆర్గాన్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోయింది, ఇంటర్నల్ బ్లీడింగ్. తండ్రికి అయితే లివర్ కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు అంత భయంకరంగా కొట్టారు. అంటే 9 మంది కలిసి కొన్ని గంటల పాటు కొడుతున్నారంటే వాళ్ళని రాడ్లతో లాఠీలతో, ఏ మనిషి అయినా ఎలా బతుకుతాడు? అలాగా చనిపోయారు ఇద్దరు. చనిపోయిన తర్వాత దీన్ని అసెప్ట్ చేయడానికి ట్రై చేశారు అందరు కలిసి. కానీ ఈ లోపల అక్కడ హాస్పిటల్లో స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు లీక్ చేశారు. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి తెలిసిపోయింది, గాయాలు ఉన్నాయి కదా బాడీల మీద అంతా. సో దాంతో అక్కడ ఈ షాపర్స్ అసోసియేషన్ ఉంది, షాపులో సంఘం ఉంది, వాళ్ళు రంగంలో దిగి ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ప్రజలందరికీ తెలిసిపోయింది, అందరూ ఇళ్లలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు ఆ టైంలో. ఇది ఎప్పుడైతే తెలిసిందో సోషల్ మీడియాలో విపరీతంగా దీని మీద ఉద్యమం లాగా వచ్చేసింది. తమిళనాడు అంతా అల్లకల్లోలం అయిపోయింది, ముఖ్యంగా మదురై ఆ ప్రాంతాలు, ఇది మదురైకి దగ్గరగా ఉంటుంది. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలయ్యేసరికి గవర్నమెంట్ విధి లేకుండా ఫస్ట్ సిబిసిఐడికి ఆర్డర్ ఇచ్చింది, సిఐడి పోలీసు. అది మాకు వద్దని చెప్పి మళ్ళీ ఇచ్చేశారు. ఈ లోపల మద్రాస్ హైకోర్టు సుమోటోగా ఈ కేసుని తను తీసుకొని సిబిఐకి ఇవ్వమని గవర్నమెంట్ని అడిగింది. దాంతో గవర్నమెంట్ జూలైలో సిబిఐకి అప్పగించింది. సిబిఐ సీరియస్ గా రంగంలో దిగి చాలా సీరియస్ గా సిన్సియర్ గా సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఈ బ్లడ్ శాంపుల్స్ వీళ్ళు క్లీన్ చేశారు, కానీ గోడల మీద అక్కడంతా వాటినంతా తీసుకొని వెళ్ళి వాళ్ళు సైంటిఫిక్ గా దాన్ని FSL ఫోరెన్సిక్ సైన్స్ లెవెల్ అంతా చేశారు. అట్లాగే వాళ్ళ బట్టలు కూడా దొరికాయి పోలీసులకి, వాళ్ళ బంధువులు ఇచ్చారు. ఆ బట్టల మీద ఉన్నవి, వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉన్నవి, ఇవన్నీ చెక్ చేసి మ్యాచ్ చేశారు. అట్లాగే అసలు ఆ రోజు వాళ్ళ షాపు అసలు ఆ టైంలో క్లోజ్ అయ్యి ఉంది, ఓపెన్ అయ్యి లేదని కూడా సిబిఐ నిరూపించింది. కావాలనే వాళ్ళు షాప్ బయట ఉంటే ఏనా బయట ఉండారని పట్టుకొని కొట్టారు తప్ప వాళ్ళు జస్ట్ ఆర్గ్యూ చేసిందే వాళ్ళు తప్పు. ఏం సార్ తప్పేం చేస్తున్నాం, మేము మా షాప్ దగ్గర ఉన్నాం అంతే కదా, ఉన్నానని ఆయన మాట్లాడిన దానికి మాకే ఎదురు తిరుగుతారు అని చేయడం. తర్వాత కొడుకెళ్ళి ఏం సార్ మా నాన్నని కొడుతున్నారు, ఇది అన్యాయం కదా అని కొడుకు మాట్లాడిన దానికి నాకే మమ్మల్నే ప్రశ్నిస్తావారని కొట్టడం తప్ప వేరే కారణం ఏమీ లేదు. అతి కిరాతకంగా, అతి దుర్మార్గంగా కొట్టారు వీళ్ళు అనేది సిబిఐ నిరూపించింది. సెప్టెంబర్లో ఛార్జ్షీట్ వేసింది. అక్కడ నుంచి ఇది మళ్ళీ కరోనా 2వ వేవ్ 3వ వేవ్ రావడంతో లేట్ అయింది కేసు. అలాగే 6 ఏళ్ల పాటు ట్రయల్ జరిగింది. ఇటు పోలీసుల వైపు నుంచి సార్ వాళ్ళు వచ్చి పోలీసుల మీద దాడికి వస్తే కొట్టడానికి వీళ్ళు ఆత్మరక్షణ కోసం కొట్టారనేది లాయర్ వాదించాడు. కానీ అవతల డిఫెన్స్ వీళ్ళు ఇట్లా వాదించినప్పటికీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. ఇక్కడ పోలీసులకు వ్యతిరేకంగా పబ్లిక్ లో జనం అవేర్నెస్ ఉండడం వల్ల, అక్కడ దళిత సంఘాలు ఇవన్నీ యాక్టివ్ గా నిలబడడం వల్ల పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేయడం వల్లనే ఈ కేసు సాక్ష్యాలను పెట్టగలిగింది. రెండో సిబిఐ కాబట్టి ఈ లోకల్ పోలీసు ఒత్తిళ్ళకి సిబిఐ తలగ్గలేదు, సిబిఐ గట్టిగా చేసింది. దాంతో ఈ కేసుని సీరియస్ గా ట్రయల్కి వెళ్ళింది. జడ్జి దీని మీద జడ్జి కూడా కన్విన్స్ అయ్యాడు.
కన్విన్స్ అయ్యి ఇది అతి కిరాతకమైంది, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు. అంటే ఇద్దరు మనుషుల్ని వాళ్ళు ఏమీ నేరం చేయలేదు, వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ రికార్డు లేదు, వాళ్ళేదో సొంత చిన్న వ్యాపారం చేసుకొని ఆ వ్యాపారంలో వచ్చిన దాని ఫ్యామిలీలు 2 ఫ్యామిలీలు డిపెండ్ అయినాయి. కొడుకు పెళ్ళయింది, తండ్రి వీళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ డిపెండ్ అయిన ఒక చిన్న ఫ్యామిలీని ఇలా తీసుకెళ్లి ఇంత దారుణంగా చంపారని జడ్జి వాళ్ళకి మరణ శిక్ష వేశాడు అనమాట. ఇది ఇప్పుడు సంచలనం సృష్టించింది. అట్లాగే 1,40,00,000 ఫైన్ కట్టమని కూడా చెప్పారు. ఈ ఫైన్ కట్టకపోతే ఆస్తులు వేలం వేయమని కూడా చెప్పారు. దీంట్లో మొత్తం 10 మంది ఉన్నారు. యాక్చువల్గా 10వ అతను స్పెషల్ ఎస్ఐ అనమాట. అతను కరోనాతోనే చనిపోయాడు అతను. సో అందువల్ల 9 మందికి మరణశిక్ష వేశారు. ఇది ఇప్పుడు దీంట్లో ఏంటంటే 2 వ్యవహారాలు ఉన్నాయి. ఒకటి, మామూలు పోలీసులు పై ఆఫీసులు చెప్తే కొట్టాలి కాబట్టి వాళ్ళు కొట్టారు, కానీ వాళ్ళది నేరం కాదు కదా, వాళ్ళకు కూడా ఉరిశిక్ష వేయడం కరెక్టా అనే ఆర్గ్యుమెంట్ వినిపిస్తుంది. కానీ పై ఆఫీసర్ కొట్టమంటే కొట్టడం తప్పే కదా, కొట్టకూడదు కదా అనేది ఉన్నది. అంటే ఇక్కడ ఏంటంటే పోలీస్ సిస్టమ్ వ్యవహారం మారాలి. నిజమే, అది వాస్తవమే. కానిస్టేబుల్ని సిఐ కొట్టరా అంటే కొట్టాలి, లేకపోతే అతను ఏదో ఒకటి చేసి ఇతను అరెస్ట్ చేస్తూ ఉంటాడు, అందుకని కొడతారు. కొంతమంది ఏంటంటే కొట్టడాన్ని పర్సనల్గా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి అంటే పోలీసుల్ని వ్యతిరేకించాడు, పోలీసుల మీద నోరు చేసుకున్నాడు అంటే విపరీతమైన ఇగో ఉంటుంది. పోలీసులకి మామూలుగానే విపరీతమైన ఇగో ఉంటుంది. వాడి డబ్బులు ఇవ్వకపోతే ఇంకా కోపం ఉంటుంది. ఇదే కానీ తను ఇమ్మీడియట్గా వాళ్ళ చేతిలో 50,000 1,00,000 పెట్టి ఉంటే వీళ్ళ నాన్నని తన ఇద్దరిని వదిలేసేవాళ్ళు కొట్టకుండా. వీళ్ళు ఎప్పుడు న్యాయం మాట్లాడారో వీళ్ళు డబ్బులు ఇవ్వకుండా న్యాయం మాట్లాడతారని వాళ్ళకి కోపం అనమాట. సో ఇప్పుడు సంవత్సరానికి 2,700 మంది మనకి లాకప్పుల్లో చనిపోతున్నారు. దీన్ని కస్టోడియల్ డెత్ అంటారు. కస్టోడియల్ డెత్ 2 రకాలుగా ఉంటుంది. జైల్లో జరిగేది ఒకటి, పోలీస్ లాకప్లో జరిగేది ఒకటి. యాక్చువల్గా జైల్లో ఎక్కువ జరుగుతాయి. జైల్లో 2,700 మంది సంవత్సరానికి చనిపోతున్నారు. లాకపుల్లో 170 నుంచి 200 మంది చనిపోతున్నారు. నార్త్ ఇండియాలో విపరీతంగా లాకప్ డెత్లు ఎక్కువ ఉండేది. నార్త్ ఇండియాలో నెంబర్ 1 బీహారు, రాజస్థాను, యూపీ, తర్వాత గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్. ఈ 6 రాష్ట్రాల్లో విపరీతంగా చనిపోతారు. సౌత్ ఇండియా దాంతో పోలిస్తే బెటర్. కానీ సౌత్ ఇండియాలో కూడా ఈ మధ్యకాలంలో మనం తెలంగాణలో కూడా చాలా చూసాము. ఆ మధ్య కూడా మనం కూడా వీడియోలు చేసాము. ఒక ట్రైబల్ లేడీ ఆమె కూతురు పెళ్లి ఎల్బీ నగర్ దగ్గర తీసుకెళ్తుంటే ఆమెని అనుమానాస్పదంగా ఉందని చెప్పి ఆమెను పట్టుకొని పోయి మొత్తం బాడీ అంతా వాతలు వేసే విధంగా కొట్టేశారు. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి డబ్బు లేకుండా రూల్స్ ఎవరన్నా మాట్లాడితే పైగా వాళ్ళకి ఎవరు అండదండలు లేకపోతే విపరీతంగా కొట్టి వాళ్ళ శాడిజాన్ని చూసుకుంటారు. నేను పలమనేరు జైల్లో ఉన్నప్పుడు నా పక్కనే క్రైమ్ స్టేషన్ ఉండేది. అక్కడ నుంచి అరుపులు వినబడుతుండేది రాత్రంతా నాకు. 4 రోజుల తర్వాత వాళ్ళు వచ్చేవాళ్ళు, ఒక 4 ఖైదీలు వచ్చేవాళ్ళు. వాళ్ళని నేను పిలిచి అడిగేవాడిని, మీరేనా అరెస్తా ఉన్నిందంటే అవును సార్ అని చెప్పారు. ఏమైందంటే వాళ్ళు చేతులు చూపించేవాళ్ళు, గోర్లలో సూదులు, గుండు సూదులు గుచ్చుంటారు వాళ్ళ గోర్లలో, అవి చూపించేవాళ్ళు. చూడండి సార్ అని. అవి చూస్తే మనకే భయం వేసేది, వీళ్ళు ఎలా తట్టుకున్నారని. సో వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళ మీద నేరం ఏంటంటే దొంగతనం నేరం, అంతకంటే ఏమీ లేదు. అంటే దొంగతనం నేరం కూడా గోర్లలో సూదులు గుచ్చుతున్నారంటే ఏ స్థాయి వైలెన్స్ పోలీసులు చేస్తున్నారు ఖైదీల మీద అనేది అర్థమవుతుంది. సో ఇది అరికట్టాలంటే కెమెరాలు పెట్టాలి, ఇవన్నీ జరగాలి. కానీ అవేవి జరగట్లేదు. కెమెరాలు ఉంటాయి కానీ పనిచేయవు. ఆ మధ్య కూడా కోర్టే అడిగితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ ఫుటేజ్ ఎక్కడరా అంటే ఫుటేజ్ పాడేయింది సార్ అది ఇది అని చెప్తున్నారు. సో ఇది రెగ్యులర్గా జరిగేదే. ఒకప్పుడు అమాయకుల్ని లేకపోతే కింది స్థాయి వాళ్ళని చిత్రహింసలు పెట్టేవాళ్ళు. ఈ మధ్య రాజకీయంగా కూడా చిత్రహింసలు పెడుతున్నారు. అంటే తెలుగుదేశం వాళ్ళు వైసీపీని, వైసీపీ వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తల్ని చిత్రహింసలు పెట్టడం ఇక్కడ కూడా అది జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా రాజకీయ ప్రత్యర్థులను కూడా చితగ్గొట్టేయడం జరుగుతుంది. మన రఘురామకృష్ణరాజుని కొట్టారని ఆయన ఆరోపించాడు. మొన్న ఆయన ఎవరు అంబటి రాంబాబుని కొట్టారని ఆరోపించారు. అంటే పెద్ద పెద్ద ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లకే పోలీసులు టార్చర్ చేస్తుంటే ఇంక మామూలు వాళ్ళ పరిస్థితి ఊహించుకుంటేనే మనకి ఒళ్ళు జలధరించే పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇదైతే ఖచ్చితంగా మంచి తీర్పు అనేది చెప్పచ్చు. ఎందుకంటే పోలీసులకు కూడా భయం ఉండాలి, వాళ్ళకి జవాబుదారీతనం ఉండాలి. మనం ఒక కొడితే మనకు కూడా శిక్షలు పడతాయని ఒక భయం లేకపోతే వాళ్ళు విచ్చలవిడిగా కొడతారు. సో కాకపోతే ఏంటంటే ఇది నిజంగా నిలుస్తుందా, సుప్రీంకోర్టు వరకు ఉంటుందా, మళ్ళీ రాష్ట్రపతి క్షమాభిక్ష, పోలీసులు కాబట్టి
రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టచ్చు అనేది ఎక్కువ మంది లాయర్లు చెప్తున్నారు. ఏదేమైనా కనీసం శిక్ష పడింది, కనీసం లైఫ్ అయితే పడుతుంది వీళ్ళకి. అంటే మరణ శిక్ష పడకపోయినా లైఫ్ అయితే పక్కా పడే అవకాశం అయితే ఉంది. అంటే భారత్ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ అనేది చెప్పొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.